ఎస్ ఇట్స్ ట్రూ. మనం పబ్జీ లాంటి గేమ్ తయారు చేయగలిగాం. చూడండి మన టీమ్. సో ఇదేమో యానిమేషన్స్ చూసుకున్నాడు, అతనేమో క్యారెక్టర్స్ చూసుకున్నాడు, అతనేమో వెపన్స్ చూసుకున్నాడు, మ్యాప్ రిలేటెడ్ అన్ని థింగ్స్ చూసుకున్నాడు తను. సో నైస్. సో వీళ్ళు నలుగురు అనమాట మన టీం. నలుగురు, నేను ఒకటి ఎక్స్ట్రా, 5 people మొత్తం. హాయ్ చెప్పండి అందరూ. ఆల్సో వీడియో ఎండ్లో ఈ గేమ్ని ఎలా తయారు చేశాను కానీ చెప్పాను. ఒకవేళ ఈ గేమ్ని ఎలా తయారు చేశారో తెలుసుకోవాలంటే సో గేమ్ ప్లే తర్వాత అయితే చెప్పాను. సో ఎవ్రీథింగ్ ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. సో ఇప్పుడైతే మనం గేమ్ని చూద్దాం. ఆల్సో ఏమేమి ఫీచర్స్ యాడ్ చేశాను ఎవ్రీథింగ్ చెప్తాను. సో లెట్స్ గో. ఈ గేమ్ని మీరుగా ఆడొచ్చు కావాలనుకుంటే. మీ దగ్గర కంప్యూటర్ ఉంటే మాత్రం సో డిస్క్రిప్షన్లో నేను ఒక ఫైల్ని అయితే ఇచ్చాను. సో ఈ ఫైల్ని ఎక్స్ట్రాక్ట్ చేయగానే ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ పబ్జీ గేమ్ అని ఉంటుంది. సో దీన్ని డబుల్ క్లిక్ చేస్తే గేమ్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఈ సాఫ్ట్వేర్లోనే అనమాట నేను గేమ్ని డిజైన్ చేసి చూడండి. రాళ్ళు రప్పలు పెట్టాను కవర్ తీసుకోవడానికి. సో ఇవన్నీ గేమ్ రిలేటెడ్ ఫైల్స్. ఇప్పుడైతే ఆడదాం మనం. నైస్ మ్యూజిక్. అది చాలా ట్రై చేశాను మంచి మ్యూజిక్ తెచ్చుకోవడానికి. సో గేమ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఓకే చూడండి, ఇదంతా లూట్ అనమాట. సో ఇక్కడ లూట్ అంతా ఏరుకొని మనం ఇక్కడ చూడండి, లూట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్, ఏఐ ఎనిమీస్ విల్ స్పాన్ ఇన్ 50 seconds. సో 50 secondsలో మనం లూట్ అయితే తీసుకోవాలి. సో ఇక్కడ ఇది ఉంది కదా, ఇలా మీరు WASD కీస్ యూజ్ చేసి మీరు ఇలా తిరుగుతూ ఉండొచ్చు అనమాట. సో ట్యాప్ క్లిక్ చేస్తే ఇన్వెంటరీ ఇలా వస్తుంది. సో దీనిలో ఇలా డ్రాగ్ చేసుకోవచ్చు, ఇలా డ్రాగ్ చేసుకోవచ్చు. బ్యాగు, ఒక గన్ ఏరుకుందాం. అండ్ 416. సో స్కోపులు AWM యాడ్ ఉంది అబ్బా. AWM గన్ గాని ఉంటుంది. సో ప్రస్తుతానికైతే 3 గన్లే ఉన్నాయి. కమాన్ AWM ఎక్కడున్నా అక్కడ ఉంది AWM. ఎనర్జీ డ్రింక్ అని ఉంది, హెల్త్ కిట్, AWM. ఓకే ఇవన్నీ ఎందుకండి, వెస్ట్ ఉంది. టైం అయిపోయింది. వీ హ్యావ్ టు గో టేక్ కవర్. తర్వాత సంగతి 4x స్కోప్ ఎక్కడ దొరికితే బాగుండే. కాల్ చేస్తున్నాడు కాల్. ఓకే కమాన్ ఫాస్ట్. ఇక్కడ ఉన్నాడు. ఆల్సో దీంట్లో గ్లైడింగ్ కూడా ఉంది. సో గ్లైడ్ చేయొచ్చు, ఐ మీన్ పారాచూట్ ఇవన్నీ చేయొచ్చు. సో బట్ అది ఎందుకు టైం వేస్ట్ అని తీసేసాను ప్రస్తుతానికి. ఆల్సో దీంట్లో ఎయిర్ డ్రాప్ ఫంక్షనాలిటీగానే ఉంది, బట్ ర్యాండమ్గా పడుతున్నాయి కాబట్టి ఇక్కడ రేర్గా పడతాయి. చూడండి మ్యాప్ కానీ డిజైన్ చేయబోతున్నాను. చూడండి ఈ విధంగా ఉంటుంది నెక్స్ట్ వచ్చే మ్యాప్ అనేది. సో ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఇట్ కరెంట్లీ. నాకు బాగా నచ్చిన ఫీచర్ దీంట్లో ఏంటంటే ప్రతి గన్కి రీకాయిల్ సిస్టమ్ ఉంటుంది. సో దాని ఫైరింగ్ ఇంటర్వెల్ ఎవ్రీథింగ్ నేను సెట్ చేశాను. సో ఫ్యూచర్లో నేను ఎక్కువ గన్స్ యాడ్ చేయాలనుకున్నా ఇట్స్ వెరీ ఈజీ. జస్ట్ మోడల్ డిజైన్ చేసేసి దీంట్లో డైరెక్ట్ యాడ్ చేసేయచ్చు. ఆల్సో ప్రతి వెపన్కి యాక్సెసరీస్ కానీ సపోర్ట్ చేస్తుంది. లైక్ 4x కానీ, హోలోగ్రాఫిక్ సైట్ కానీ, కంప్రెసర్ కానీ, ఫ్లాష్ హైడర్స్ కానీ, డిఫరెంట్ ఐ మీన్ యాక్సెసరీస్ ఉంటాయన్నమాట. ఎక్కడ్రా వాడు, ఇక్కడ ఇటు వచ్చాడు. బ్రో టైం ఇరా బ్రో. అయ్యా హెల్త్ కిట్ అసలు తీసుకోలేదా. రైట్ క్లిక్ చేస్తే యూజ్ చేయొచ్చు, మర్చిపోకండి. సమ్మగల్లి సచ్చింది. డ్రోన్ గాని చేయొచ్చు. వీడే ఉన్నాడు. చచ్చిపోయిన సచ్చిండు. ఇక్కడ ఉన్నాడు. సచ్చిండు బ్రో, సచ్చిండు. అంటే ఆ బుల్లెట్లు ట్రావెల్ అయితే అందుకని వెళ్ళిపోతున్నాను. కమాన్ నెక్స్ట్. సచ్చిండు సావాలి. ఏకేం తీసుకుందాం, రెండో గన్. ఎవరు
రండ్రా. ఎంత అయిపోయింది. ఇప్పుడు గేమ్ని నేను ఎలా తయారు చేశానో చెప్తాను. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది అంత ఈజీ కాదు, అంత టఫ్ కాదు. ఎవ్రీవన్ కెన్ డూ ఇట్. ఇఫ్ నేనే చేశానంటే మీరెందుకు చేయలేరు? సో నేనైతే అన్రియల్ ఇంజన్ అనే ఒక గేమ్ ఇంజన్ ఉంటుంది. సో దాన్ని యూజ్ చేసి నేను ఈ గేమ్ని అయితే డిజైన్ చేశాను. ఇది ఎంత పెద్దది అంటే దీంట్లో లిటరల్లీ ఏ గేమ్నైనా తయారు చేయొచ్చు. మీరు నెక్స్ట్ GTA 5 లాంటి గేమ్ తయారు చేయొచ్చు, లిటరల్లీ ఎనీథింగ్. అండ్ కోడింగ్ ఏముండదా బ్రో అంటే, కోడింగ్ అనేది ఏముండదు. బ్లూ ప్రింట్స్ అని ఒక విజువల్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ఉంటుంది. సో లైక్ కనెక్ట్ చేస్తారు, ఇలా కొద్దిగా ఈజీ ఉంటుంది నేర్చుకోవడానికి. కోడింగ్ కంటే చాలా బెటర్. ఈ గేమ్ తయారు చేయడానికి చూసిన ట్యూటోరియల్స్, కోర్సెస్, వీడియోస్ ఏముంటే అవి అన్నీ డిస్క్రిప్షన్లో వేస్తాను. సో నేను ఆల్రెడీ కలెక్ట్ చేసి పెట్టాను. సో మీరు కావాలంటే చెక్ చేయండి ఆ రిసోర్సెస్. సో ఈ గేమ్ని నేను చేశానంటే జస్ట్ 1 monthలో నాకు ఇన్ని వర్క్స్ ఉండి కాలేజీని మెయింటైన్ చేస్తూ, సో ఇవన్నీ మెయింటైన్ చేస్తూ కూడా ఈ గేమ్ని 1 monthలో నేను చేశానంటే, మీరు కొద్దిగా గేమ్ డెవలప్మెంట్ ఇంట్రెస్ట్ ఉండి, కొద్ది డెడికేషన్, కొద్ది టైం పెట్టి మంచిగా ఒక మంచి గేమ్ని డిజైన్ చేసేస్తారు ఈ ఫ్రేమ్లో. బట్ ఇఫ్ యు ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ గేమ్ డెవలప్మెంట్ అండ్ ఇంకా మీరు స్టార్ట్ చేయలేదు గేమ్ ఏదైనా డిజైన్ చేయడం, వైర్ వేస్టింగ్ టైం, స్టార్ట్ చేయండి గేమ్ డెవలప్మెంట్. PUBG, ఫ్రీ ఫైర్ లాంటి గేమ్స్ క్రోర్స్లో సంపాదిస్తున్నాయి. సో రిమెంబర్ దాట్. మరి దీని గురించి జాబ్స్ ఇవన్నీ ఎలా జరుగుతాయంటే, ఏం చేసినా మీరు చేసే పని తోపు వర్క్ అయితే, మీరు పని తోపుగా చేస్తే మీరు ఖచ్చితంగా మంచి పొజిషన్లో ఉంటారు. ఏ ఫీల్డ్ పికప్ చేసుకున్నా ఇట్లాంటి సాఫ్ట్వేర్లు మన మనుషులు తయారు చేసిందే, ఇట్లాంటి కోడింగ్ లాంగ్వేజెస్ మన మనుషులు తయారు చేసిందే. డెఫినెట్లీ ఒక మనిషి దాన్ని అర్థం చేసుకోగలడు ఈజీగానే, హార్డ్ వర్క్ చేస్తే. సో ఎప్పటి నుంచో ఈ డ్రీమ్ ఉంది నాకు PUBG లాంటి గేమ్ని డిజైన్ చేయాలని. సో ఇంకా ఇప్పటికైతే చేసినాం. ఇంకా దీనికి ఎక్స్ట్రా ఫంక్షనాలిటీస్ యాడ్ చేసి మంచి గేమ్గా డిజైన్ చేసేస్తే లైక్ లాంచ్ చేసేయచ్చు మనం. సో ట్రై చేస్తాను నేను అది. సో నాకైతే టైం ఉండట్లేదు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఇప్పటిదాకా వీడియో చూసారంటే యూ ఆర్ ఆసమ్ గైస్. సో కామెంట్ చేయండి ఏదైనా మీ ఒపీనియన్స్, ఇంకా ఈ గేమ్ని ఎలా ఇంప్రూవ్ చేయాలో ఏమైనా సజెషన్స్, ఎవ్రీథింగ్ కామెంట్ చేయండి, మాట్లాడుకుందాం. మనం ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను ఈ వీడియోకి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.